ఎట్లున్నవే నా పల్లె అన్నది ప్రతి ప్రోగ్రాంలో నేను పాడేది పాట, అన్న పాట. అది ఓకేనా రాజు? ఎట్లున్నవే నా పల్లె అన్నది ఒక లైన్ పాడిన తర్వాత నేను ఇంకొక పాట పాడితే ఎక్కువ టైం తీసుకొని సాయంత్రం వస్తాం, మళ్ళా అందరు పోయినా కూడా మేము పాడుకుంటాం. ఓకే. మిమ్ములిడిచి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. పూల సుక్క పొడవంగానే పాల సంతుల గంట నిద్ర లేపేది, చీకటిలోన మా పల్లె లేసి పక్షాని చెట్ల పక్షుల కిలకీల కోల గుడిలోన కోడి పుంజులకు అమ్మల కాలంతా అలుపు పూతల వెంట, అమ్మల కాలంతా అలుపు పూతల వెంట, అమ్మల కాలంతా అలుపు పూతల వెంట. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. సంపతి గాడు, సావిగాడు, అశోక్ గాడు అందరం కలిసి చింతల బాడిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు కట్టెలేదే తడుసుకొని దానికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. తల్లి నీ ఒడి ఇడిసి పెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టిన పోలీసు నౌకరి ఆడ చేసినా గాని నిన్ను నేను మనిషి ఉండలేనన్నా, నిన్ను నేను మనిషి ఉండలేనన్నా, నిన్ను నేను మనిషి ఉండలేనన్నా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. ఈ పాట పాడితే అరగంట అవుతుంది. ఇది మామూలు పాట కాదు, కానీ ఈ పాట వరకు ఏ గ్రామంలో అయినా మా సోదరులు వినుంటారు. నేను చాలా స్టేజీలలో పాడిన, అందుకే అన్న మీద చాలా గౌరవం. కానీ ఒక ప్రత్యేకమైన పాట పాడి నేను పక్కకు జరుగుతా, ఎందుకంటే చాలా మంది కళాకారులు ఉన్నారు. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది, అది నిజములే, అంతేనా? పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే, ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. పాటల పల్లవి కార్యక్రమం ఉంది. పాటలతోనే ఉద్యోగం రావాలని చాలా మంది తప్పిస్తారు. మరి ఈ రోజు ప్రత్యేకత పాటల పల్లవి అనేది కాక ఇంకొకటి ఉంది, ఫాదర్స్ డే. ఉందా లేదా? ఒక్కసారి ఫాదర్స్ డే అంటే చేతులున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన నాన్నకు చప్పట్లు కొట్టాలి. ఎవరి నాన్నకు వాళ్ళే. ఓకే, అయితే ఆ ఫాదర్స్ డే పాట పాడి నేను పక్క జరుగుతా. ఎందుకంటే నేను అన్న చూడు, ఇంతకుముందు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. నాన్న ఏం చేస్తాడంటే ఎద మీద ఎత్తుకుంటాడు, మురిచిపోతాడు, గుండెల మీద తన్నించుకుంటాడు. ఇది నేను రాసిన పాటే. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు నాన్న. ఎన్ని బాధలు ఉన్న ఎదలో దాచుకొని చిరునవ్వుతో నాన్న సాగిపోతుంటాడు. ఎన్ని బాధలు ఉన్న ఎదలో దాచుకొని చిరునవ్వుతో నాన్న సాగిపోతుంటాడు. కుటుంబ భారాన్ని మోస్తాడు రా నాన్న, కుటుంబ భారాన్ని మోస్తాడు రా నాన్న.
మనము ఎదుగుతుంటే సంపూరపడతాడు. ఓ నాన్న పాదాభివందనం, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. నాన్న పాదాభివందనం, నువ్వు లేకుంటే ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు. నాన్న గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు. నాన్న గుండె కత్తుకొని మరచిపోతాడు. నాన్న నవ్వులు చూసి ముద్దులెన్నో పెట్టి సంకనెత్తుకొని సంబూరపడతాడు. సంకనెత్తుకొని సంబూరపడతాడు. సంకనెత్తుకొని సంబూరపడతాడు. ఏలు బట్టి నడక నేర్పిస్తూ ఉంటే తప్పటడుగులు చూసి గొప్ప అడుగులాని తప్పటడుగులేసి గొప్ప అడుగులాని తప్పటడుగులేసి గొప్ప అడుగులాని నా తల్లిదండ్రివి నీవేనంటాడు. నా పంచ ప్రాణాలు మీకోసమంటాడు. ఏమిచ్చి తీర్చాలి నీ రుణం, ఎన్ని జన్మలెత్తిన తీర నీ రుణ బంధం. ఏమిచ్చి తీర్చాలి నీ రుణము, ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు. నాన్న గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు. నాన్న గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. మాటలు చెప్పి విద్య బుద్ధులు నేర్పి తప్పు చేయకు నీవు తలదించకంటాడు. తప్పు చేయకు నీవు తలదించకంటాడు. తప్పు చేయకు నీవు తలదించకంటాడు. పోటీకి లేకున్న నీతిగా బతకమని సత్యాన్ని బోధించే సత్యహరిచంద్రుడవు. సత్యాన్ని బోధించి సత్యహరిచంద్రుడవు. సత్యాన్ని బోధించి సత్యహరిచంద్రుడవు. కష్టాలు కన్నీళ్లు ఎదిరించమంటాడు. ఎదిరించమంటాడు. విజయ తీరాలకై పయనించమంటాడు. మా దేవుడు మీరే నాన్న, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. దేవుడు మీరే నాన్న, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. నా దేవుడు మీరే నాన్న, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన కిషోర్ అన్నకు నేను ఎందుకు వచ్చిందంటే, సోదరులు, ఒక్క పాట కోసం నెల నెల జీతం తీసుకుంటున్నా గత 20 సంవత్సరాల నుండి. ఆ ఒక్క పాట కోసం మా జీవితాలు సెట్ అవుతాయని, లేదా ఇతర జీవితాలు సెట్ అవుతాయని, ఇతర కుటుంబాలలో వెలుగులు నింపుతారని ఎంతో కష్టపడి అనుకుంటున్నాం. ఈ మైకులు దొరకంగానే ఇవి దొరకంగానే దీని వెనుక విపరీతమైన శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. ఈ కష్టం అంతా కూడా తన ఒక్కరి కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం, ఆ చెల్లె కోసం కాదు, ఉద్యోగాలు లేని మీ అందరి కోసం. కాబట్టి సోదరులు, మీరందరూ కూడా మీ టాలెంట్, మీ కళను ప్రూవ్ చేసుకుంటే మీరు కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక చిన్న పల్లవి. ఓకే, ఇంకొకటి, మరి ఇంట్లో తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ముఖ్యం, అవునా అనేలు? అయితే ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, చిన్న తల్లి గురించి ఒక పాట పాడతా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా. అయితే ఎంతో దూరంకి వెళ్ళొచ్చి ఎన్నో శ్రమ కొడితే ఇక్కడ అవకాశం దొరికింది. కానీ ఎన్నో జన్మలెత్తితే మన అమ్మ ఉన్నది. ఆ అమ్మ లేకుంటే ఇక్కడ మనము లేము. ఆ అమ్మ లేకుంటే ఇక్కడ స్టేజ్ లేదు. ఆ అమ్మ లేకుంటే మన బతుకు లేదు. కాబట్టి ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఏ దేవుడు పంపిన వరమో, దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి లోకానికి. దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి. ఎన్ని సేవలు చేసినో మన అమ్మ, ఎన్ని నోములు నోచెనో మన కొరకు. ఎన్ని సేవలు చేసినో మన అమ్మ, ఎన్ని నోములు నోచెనో
మలినమంతా కడిగే ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఏ దేవుడు పంపిన వరమో దేవత రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి లోకాన్ని చూపింది ఈ జన్మ మనకిచ్చి లోకాన్ని చూపింది ఓకే థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ కళావి వందనాలు అన్నగారికి థ్యాంక్ యూ ధన్యవాదాలన్న ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేస్తూ నాన్న పాట అమ్మ పాట అందించావు అన్న ధన్యవాదాలు. అదేవిధంగా అన్న నేను చెప్పలేదు